ఈ ఎదురుగా కనిపిస్తున్న 3 ఇళ్లలో ఆ మధ్యలో ఉన్న ఇల్లు అండ్ లెఫ్ట్లో ఉన్నది బ్లూ అండ్ ఆరెంజ్ ఇల్లులు రెండు వచ్చేసి మనకి అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. ఇవి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఈ ఎదురుగా ఉన్నదేమో 40 ఫీట్ రోడ్డు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఆ లాస్ట్లో వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్, రామాలయము, శివాలయం అన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చేసి మనకి మెయిన్ రోడ్ ఉంది. అండ్ ఈ ఇల్లులు ఒక్కోటి వచ్చి కూడా 133 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయండి. అండ్ వీటి ఎలివేషన్ అంతా కూడా సేమ్ ఉంటుంది మూడింటిది. మనకు ఓన్లీ అవుట్ సైడ్ కలర్ మాత్రమే డిఫరెన్స్ ఉంది, ఎలివేషన్ అంతా సేమ్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు ముందు రైలింగ్ వచ్చేసి మంచి హైట్ ఇచ్చారండి. సో మన కార్ ఇక్కడ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఒక ఎస్యూవీ కార్తో పాటు 2-3 బైక్లు అయితే పార్క్ చేసుకునేంత స్పేస్ వచ్చింది. అండ్ ఈ ఎలివేషన్ డిజైన్ అదంతా కూడా చాలా డీసెంట్గా ఉందండి. కలర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్లో వచ్చేసి మీకు తాండూర్ స్టోన్ ఫ్లోరింగ్ అయితే వచ్చింది. ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి 24/50 అండి. మనకి విడ్త్ వచ్చేసి 24 వచ్చింది. అండ్ డీప్ వచ్చేసి ఏమో 50 ఫీట్లు వచ్చింది. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1150 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ పక్కలే వచ్చేసి కింద వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వాష్ ఏరియాకి అటు సైడ్ నుంచి చుట్టూ గల్లీ వచ్చేసి మనకు 1.5 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ వచ్చింది విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ అంతేకాకుండా ఇంటికి సంబంధించిన వాటర్ స్టోరేజ్ సంపు అండ్ ఈ బోర్వెల్ రెండు కూడా ఇక్కడ ఈ కార్నర్లో అయితే రావడం జరిగింది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఏరియా చూసుకున్నట్లయితే ఇది గట్కేసర్ దగ్గర ఉన్న కొండాపూర్ విలేజ్లోని ఈస్ట్ మధురాపురి కాలనీ అనే ఏరియాలో ఉందండి. ఇక్కడ మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ పక్కల ఈ కొత్తగా కడుతున్న ఫ్లైఓవర్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళామంటే కొండాపూర్ విలేజ్ వస్తుంది. ఇది వచ్చేసి కొండాపూర్ బస్ స్టాపు. ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక లైన్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఈ లైన్కి వచ్చేసి ఇక్కడ క్యారమెల్ క్యాంపస్ అని చెప్పేసి ఒక వే రూట్ ఉంటుంది. ఈ రూట్లో కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇందాక మనకు చూపించిన ఇల్లు వస్తుంది. అండ్ ఈ రోడ్ స్ట్రైట్ వచ్చేసి మనకి గట్కేసర్ నుంచి భోగారం మీదుగా కీసర వైపు వెళ్తుంది. అండ్ ఈ ఇల్లు చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ పక్కలో వచ్చేసి మనకి నార్త్ సైడ్ 3.5 ఫీట్ల గల్లీ అయితే రావడం జరిగిందండి. గల్లీలో మనకి నార్త్ వైపు డోర్ కూడా వచ్చింది. అండ్ ఈ మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే డోర్ ఫ్రేమ్ అంతా కూడా టేక్వుడ్ మెటీరియల్తో వచ్చింది. ఫినిషింగ్ అది చాలా నీట్గా ఉంది. అండ్ ఈ ఫ్రేమ్లో వచ్చేసి మనకి గ్లాస్ విండో ప్యానల్స్ వచ్చాయి, మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా. ఇదే కాకుండా బిల్డింగ్కి ఉన్న మొత్తం విండోస్ అన్నీ కూడా మనకి టేక్వుడ్ విండోస్ ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా క్వాలిటీ వర్క్ అయితే ఉంది. లోపల చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరింగ్ అంతా కూడా స్టాండర్డ్ మార్బుల్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఎదురుగా వచ్చేసి వాల్లోనే టీవీ యూనిట్ వచ్చింది. అండ్ ఈ హాల్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి, మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా. మనకి 2 సైడ్ నుంచి విండోస్ వచ్చాయి. అండ్ వాస్తు ప్రకారం ఇక్కడ నార్త్ సైడ్ కూడా మనకి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్ నుంచి బయటకు వస్తే మనం ఇందాక చెప్పాను కదా 3.5 ఫీట్ గల్లీ, ఈ గల్లీలోకి ఎంటర్ అవుతాము. అండ్ ఈ హాల్లో లోపల చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఈ విండోస్ కూడా చూడొచ్చు, మొత్తం టేక్వుడ్ విండో ఫ్రేమ్తో వచ్చింది. అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా పెట్టారు. ఇక్కడనేమో ఇన్బిల్ట్ టీవీ యూనిట్ వచ్చింది. అండ్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఈ ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇది లివింగ్ ఏరియాది. అండ్ అవతల సైడ్ మనకు కనిపించేది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి ఒక విండో వచ్చింది. అంతేకాకుండా కార్నర్లో వచ్చేసి హ్యాండ్ వాష్ అయితే రావడం జరిగింది. అండ్ ఆ హ్యాండ్ వాష్ పక్కలే మనకి పైన వచ్చేసి క్రాకరీ యూనిట్ వచ్చింది. ఈ ప్లంబింగ్ వర్క్ ఇదంతా కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూడవచ్చు ఆల్రెడీ వాటర్ కూడా ఇక్కడ వస్తున్నాయి. సో ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ క్రాకరీ యూనిట్కి మనకి వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి మెయిన్ హాల్కి మధ్యలో వచ్చేసి మనకి పార్టీషన్లో మంచి లైటింగ్ ఉన్న ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎదురుగా వచ్చేసి మనకి పూజా రూమ్ వచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారండి. పూజా రూమ్ వచ్చేసి మనకి టైల్స్ పై వరకు వచ్చాయి. సో 2 మనుషులు ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో కిచెన్ అయితే రావడం జరిగింది. ఈ కిచెన్లో వచ్చేసి మనకి షెల్ఫ్స్, సబ్జా ఇవి రావడమే కాకుండా ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ కింద కూడా మనకి షెల్ఫ్స్ వచ్చాయి. సో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అండ్ మనకి టైల్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ నుంచి 5 ఫీట్ వరకు ఇచ్చారు. అండ్ సబ్జా వచ్చేసి ఎల్ షేప్లో వచ్చింది. సో మొత్తం ఐటమ్స్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకునేంత స్పేస్ అయితే మనకి కిచెన్లో ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లోంచి బయటికి చూసుకున్నట్లయితే ఇలా స్పేసియస్గా ఉంటుందండి మనకి హాల్. అండ్ 2 సైడ్ మనకి ఈస్ట్ నుంచి నార్త్ నుంచి డోర్స్ రావడంతో మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 డోర్స్ వచ్చాయి. ఇందులో లెఫ్ట్ డోర్ వచ్చేసి ఏమో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు.
అండ్ ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ చేయించి ఉన్నాయి. ట్యాప్స్, షవర్, కమోడ్స్ అన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాయి. ఎట్లాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ లేదు, రెడీ టు మూవ్ ఉందండి. అండ్ ఇక్కడ అంతేకాకుండా ఈ వాష్రూమ్లోనే మీకు లోపల వచ్చేసి లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ పెట్టుకోవడానికి. అండ్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో అంటే హాల్లోంచి వస్తే మనకి ఎదురుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే కట్టారు. ఎదురుగా వచ్చేసి మనకి షెల్ఫ్స్, సబ్జా మొత్తం లగేజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక సైడ్ వచ్చేసాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో విండో వచ్చింది. ఇక్కడ బెడ్కి అందుబాటులో ఉండేందుగా ఒక స్విచ్ బోర్డు, అంతేకాకుండా మీకు పైన ఒక ఏసీ యూనిట్, అవన్నీ ఆల్రెడీ మొత్తం ప్రీ ప్లాన్డ్గా పెట్టి ఉంచారండి. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది. సో ఎట్లాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ లేకుండా మొత్తం వర్క్ అంతా చేయించుంది. అండ్ ఇందాక చెప్పినట్లుగానే ఈ వాటర్ ప్రూఫింగ్ చేయించున్నాయి వాష్రూమ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఈ వాష్రూమ్ చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి చాలా పెద్దగా వచ్చింది విత్ వెస్ట్రన్ కమోడ్, ట్యాప్స్, షవర్ అవన్నీ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాయి. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 54 లక్షలు చెప్తున్నారండి. 54 lakhs ప్రైస్ నెగోషియబుల్. అంతేకాకుండా మీకు ఈ ఇంటి మీద మీ ప్రొఫైల్ని బట్టి 80% వరకు బ్యాంకు నుంచి అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి 133 గజాల్లో కట్టారు, ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ వచ్చేసేమో 24-50, ఎదురుగా ఉన్నదేమో 40 feet రోడ్డు. అండ్ టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1150 square feet వచ్చింది. అండ్ ఈ ఇంటి పర్మిషన్ వచ్చేసి మున్సిపాలిటీ పర్మిషన్ అండి, G+1 పర్మిషన్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఉంది. ఒకవేళ మీరు పైన కట్టుకోవాలనుకున్నా కూడా మీకు రెడీగా ఉండేందుకు 3 feet పిల్లర్స్ అయితే ఆల్రెడీ వేయించి ఉంచారు పైన ఫస్ట్ ఫ్లోర్ కోసము. అండ్ ఇది వచ్చేసి మనకి వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అంతేకాకుండా బోర్వెల్ చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో వాటర్ వచ్చేసి 100 feetలలోనే అవైలబుల్ ఉన్నాయి. కానీ మీకు ఫ్యూచర్లో వాటర్కి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా వీళ్ళైతే మీకు బోర్వెల్ వచ్చేసి 200 పైనే వేయించారు. అండ్ ఈ ఏరియా పేరు వచ్చేసేమో ఈస్ట్ మధురాపురి కాలనీ, మనకి కొండాపూర్ దగ్గర వస్తుంది, గట్కేసర్ టౌన్ దగ్గర. ఇది మనకి వరంగల్ హైవే నుంచి 3.5 kilometerల డిస్టెన్స్లో ఉందండి. అండ్ చుట్టూ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంతేకాకుండా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మీకు వితిన్ 1 to 2 kilometers డిస్టెన్స్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అంటే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా మీకు 1 to 2 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ నెంబరు, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో మీరు కూడా మీడియేటర్కి ఇచ్చే కమిషన్ దాదాపు 50,000 వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని మేజర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి మీకు లోన్ కూడా వస్తుంది. లోన్ ప్రాసెస్ ఎట్లా చేయాలో తెలియకున్నా కూడా ఇక్కడ ఉన్న ఓనర్కి కానీ లేదా మాకు కానీ కాల్ చేయండి, మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించిస్తాము. అన్ని డీటెయిల్స్ విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇల్లు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ బ్యాంక్ లోన్లో తక్కువ డౌన్ పేమెంట్తో ఈ ఇల్లునైతే మీరు సొంతం చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న బడ్జెట్ ఇల్లుల కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ పైన చూడవచ్చు మీరు, అక్కడ ఉన్నదేమో టెంపుల్, అయ్యప్ప స్వామి, రామాలయం, శివాలయం అన్ని టెంపుల్స్ అక్కడే ఒకే దగ్గర ఉన్నాయి. అండ్ పిల్లర్స్ కూడా వేసి ఉన్నాయి, మనకి ట్యాంక్ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.